నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ 29. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే రోజు ఇది. నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు. 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి, నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకున్న అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా, ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్తం చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని 9 సంవత్సరాలు తను అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి, అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి కాబట్టి చట్టసభల్లోకి మనం వెళ్ళి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పిన బాటలో నడిచి అనేక కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన చావుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి దాన్ని ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ 29. అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని, ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చరిత్రనే, ఎవడో చరిత్రను తిప్పేస్తా, మార్చేస్తా, నలిపేస్తా అని ఎవడని అనుకుంటే అది మూర్ఖత్వం. చరిత్రను మార్చడం అవుతాం కూడా కాదు. కొత్త చరిత్రను సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప, ఉన్న చరిత్రని మార్చడం అవుతాం కూడా కాదు. కొత్త చరిత్రను సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప, ఉన్న చరిత్రని మార్చడం అవుతాం కూడా కాదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా, ఎవరెన్ని పక్కదారు పట్టించే ప్రయత్నాలు చేసినా, రోతరాతలు రాసినా, ఇంకొకటి చేసిన చరిత్ర నుంచి కేసీఆర్ తప్పించలేరు. కేసీఆర్ ఒక చరిత్ర నిర్మాణాన్ని చేసిందే కేసీఆర్. తెలంగాణ చరిత్ర నిర్మాణం చేసిందే కేసీఆర్. ప్రపంచ పటంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, అద్భుతమైన మహానాయకుడు కేసీఆర్ తప్ప ఇంకొకరు కారు, ఇందులో సందేహమే లేదు. అందుకే కేసీఆర్ గారి దార్శనికతని, కేసీఆర్ గారి తెగువని, కేసీఆర్ గారి త్యాగాన్ని తర్వాత తరానికి చెప్పే పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, మద్దతు వస్తుంది. కేసీఆర్ గారిని ఇవాళ వచ్చిన ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, సమైక్యాంధ్రవాదుల తొత్తు ప్రభుత్వం, ఇది ఇంకా మరీ ఎక్కువ గుర్తు చేస్తుంది. కేసీఆర్ అవసరాన్ని ప్రజలకి అది తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే కేసీఆర్ను తలుచుకుంటున్నారో, యాద్ చేసుకుంటున్నారో, మళ్ళీ కేసీఆర్ వస్తే మాకు బాగా అవుతుంది, కేసీఆర్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఆ ప్రజలకు ఈ చరిత్ర అంతా కూడా తెలియజేసే విధంగా మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కేసీఆర్ గారికి తెలంగాణ అంతా కూడా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు కూడా ఈ బాధ్యతను భుజాన వేసుకొని ఊరూర కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది.